ఒక్క మొక్కలో చెప్పాలంటే మైండ్ బ్లోయింగ్, మైండ్ బెండింగ్. అసలు టాలీవుడ్లో కాదు, ఇండియన్ సినిమాలో ఎలాంటి మూవీ ఇప్పుడు వచ్చి రాలేదు. విఎఫ్ఎక్స్ కానీ అసలు మహాభారతం 3500 ఇయర్స్ బ్యాక్ జరిగిన మహాభారతాన్ని 800 ఇయర్స్ తర్వాత ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీని కలిపి ఇలా బ్లెండ్ చేసి చేయొచ్చు అని చెప్పి ఎవరు అనుకోలేదు. అంత బాగా తీశాడు నాగ్ అశ్విన్. విఎఫ్ఎక్స్ కానీ విజువల్స్ కానీ అసలు హాలీవుడ్ లెవెల్లో ఉన్నాయి మూవీ. ఇప్పటివరకు ఎవరు అలా తీయలేదు. మహాభారతం జస్ట్ గ్లింప్స్లో మనకి గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్ 15-20 మినిట్స్ అస్సలు మైండ్ బ్లోయింగ్. అసలు ఎవరు మిస్ కావద్దు థియేటర్లో. ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు ఎవరు మిస్ కావద్దు. ప్రభాస్ కానీ అమితాబ్ బచ్చన్ కానీ దీపికా పదుకొణె వీళ్ళు మెయిన్ క్యారెక్టర్స్, వీళ్ళ చుట్టూ మొత్తం స్టోరీ ఉంటుంది. వరల్డ్ బిల్డింగ్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అస్సలు అదిరిపోయింది. అసలు ఎవరు ఇప్పుడు టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా అర్జెంటుగా టికెట్స్ బుక్ చేసుకోండి. నాగ్ అశ్విన్కి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈగల్లీ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్.